ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నేను వాళ్ళు చెప్పిన ఆయన ఉమ్, ఎవరు నామినేట్ చేసిన ఆయన ఉమ్, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు మీరు ఎల్ఓపి లీడర్ ఎవరు శాసనసభలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు కేసీఆర్ గారు పంపినటువంటి పేరుని ఉమ్, సూచించిన పేరుని ప్రతిపాదించిన పేరుని ఎలక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటది. ఈ శాసనసభ నాయకుడిగా ఉన్నాడు ముఖ్యమంత్రి మీద ఉంటది. ఉమ్, కేసీఆర్ గారు సూచించారా? అరకపూడి గాంధీ గారు మీరు చేశారు పిఎస్సి చైర్మన్ గా. ఉమ్, అరకపూడి గాంధీ గారి పేరును మా లీడర్ ఆఫ్ అపోజిషన్ శాసనసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు సూచించారా? ఉమ్, కేసీఆర్ ఏమైనా ప్రతిపాదన చేశారా? కేసీఆర్ గారు పంపిన పేరులో అరకపూడి గాంధీ పేరుందా? లేదే. ముగ్గురు పేర్లు పంపాం మేము మా పార్టీ నుంచి. ఒకటి హరీష్ రావు గారు, ఉమ్, ఒకటి వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఒకటి గంగుల కమలాకర్ గారు. ఈ ముగ్గురిని కాదని మీరు చేసింది ఎవరిని? ఉమ్. అరకపూడి గాంధీ గారు చేశారు. అరకపూడి గాంధీకి కండువా కప్పినని చెప్పేసి ఫోటోలు చూపిస్తాను నేను. నేను చెప్పమంటారా? నేను ఏమంటున్నా నేను మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. కానీ అరకపూడి గాంధీ గారికి స్వయానా నీ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లోనే పెట్టినారు. ఇది చెప్తాను. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అండి. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ఏమనుంది? కాంగ్రెస్ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది సార్ నేనేమంటా సార్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడొచ్చు, చాలా రకాల ప్రేలాపాలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు. నేను చూపించిన ట్విట్టర్ ఏదైతే ఉందో ట్విట్టర్ అకౌంట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్. అఫీషియల్ ట్విట్టర్లోనే ఇది ఉన్నది. పాపం వాళ్ళు ఏం చేశారంటే నేను అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేసిర్రు, కానీ ట్విట్టర్లో మాత్రం అకౌంట్ ఇది క్లోజ్ చేయలేకపోయారు. పాపం దొరికిపోయారు దొంగలు. దొరికిపోయిన దొంగలు ఇవాళ చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. సార్ నేనేమంటున్నానంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పింది మీరే, ఆహ్వానించింది మీరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడికి మీరు ఇవాళ ఇచ్చారు సార్. ఇదేంటి సార్? ఇదేమంటారు సార్ దీన్ని? అరకపూడి గాంధీ గారి ఫోటో ఇదేమంటారు సార్? దీన్ని కాంగ్రెస్ కండువా కప్పుకున్నది కాదా? ఇవాళ నేను ఒకటిగా రెండు ఎగ్జాంపుల్ ఇది ఇదేదండి, ఇది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నది ఫోటో కాదా? మీరు పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఇచ్చారని మాట్లాడతారు మీరు. ఇంక నేను ఏం చెప్పాలి? నవ్వాలా ఏడవాలా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరిని చూసి అయ్యో రంగులు మార్చే గుణం ఊసరవెల్లులకే ఉంటుంది కదా, మాకంటే ఎక్కువ రంగులు మార్చే గుణం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందే అని ఊసరవెల్లు సిగ్గుపడే స్థితికి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూసని మాట్లాడుతా ఉన్నా. ఇవాళ ఒక డాక్టరేట్గా తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వాడిగా ఒక 152 కేసులు తెలంగాణ ఉద్యమంలో మోపించుకొని ఆ రోజున్న ప్రభుత్వాల చేతిలో ఇబ్బందులు పడ్డవాడిగా రాజు. మీరు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రాజు మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ చూశారు యూనివర్సిటీలో. మీరు కూడా జర్నలిస్ట్ గా ఉన్నారు అక్కడ. మీరు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఇచ్చిర్రు ఎస్ మేము అన్ని ప్రోటోకాల్ ఉల్లంఘించినాం, అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించినాం, అన్ని హక్కుల్ని హరించినాం, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాం చెప్పండి కాంగ్రెస్ పార్టీగా. ఇంకెందుకు ఈ దొంగ మాటలు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ లేడు, టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ, ఇవన్నీ ఎందుకయా? ఎస్ మేము చేర్చుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని మేము గట్టినేస్తామని చెప్పు. మేము గట్టియలే. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో రాజు ఆ రోజు పటోల్లా కృష్ణారెడ్డి గారు నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిండు. మా గౌరవం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్తా ఉన్నాను నేను. రెండు ఆయన అర్ధాంతరంగా అనారోగ్య కారణంగా కృష్ణారెడ్డి గారు చచ్చిపోతే మరణిస్తే తదనంతరం గీతారెడ్డి గారికి పిఎస్సి చైర్మన్ ఇచ్చింది. తదనంతరం నీ పార్టీలో ఎమ్మెల్యేలు అరే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే సచ్చినా ఒకటి, ఇక్కడ ఈ పార్టీలో పనిచేస్తే తెలంగాణ ప్రయోజనాలు కాపాడపడవని చెప్పేసి ఆ రోజు మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అవసరం లేని చెప్పేసి మీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేస్తే ఆ రోజు 8 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎంఐఎంకు మేము శాసనసభ పక్ష పిఎస్సి చైర్మన్ ఇచ్చినాం మేము. ఇది మా తీరు. మీ తీరేంది? ఇవాళ దేశంలోనేమో ఇటునండి రాజుగారిని అడుగుతా ఉన్నా, దేశంలో కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో పిఎస్సి చైర్మన్ ఆయన. అక్కడనేమో రాహుల్ గాంధీ గారు లోక్సభలోనేమో పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికి ఉండాలని కొట్లాడుతాడు. కేవీ థామస్ 2014 నుంచి 2018 వరకు కేవీ థామస్ చేశాడు. తదనంతరం మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారు చేశారు. తదనంతరం మన అదిత్ రంజన్ చౌదరి చేశాడు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ చేస్తా ఉన్నాడు లోక్సభలో పిఎస్సి చైర్మన్ గా. అక్కడనేమో ప్రతిపక్షానికి ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ కొట్లాడతాడు. డిప్యూటీ స్పీకర్ కూడా బీజేపీ ఇస్తలేదు ప్రతిపక్షాన్ని చెప్పేసి కొట్లాడతారు. ఇక్కడ మాత్రం ప్రతిపక్షానికి ఏమంటే డొల్ల మాటలు మాట్లాడు, డొల్ల మాటలు మాట్లాడి గల్లీ గల్లీలో గోల చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులారా
మీ ప్రజలు మీ బట్టలు ఇప్పి కొట్టే రోజు వస్తుంది. చాలా ప్రజలంతా కూడా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.